సో ఇప్పుడు చాలా మంది కాస్మెటిక్ సర్జరీ కింద బేరియాటిక్ సర్జరీని కూడా కన్సిడర్ చేస్తున్నారు. బట్ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. బేరియాటిక్ సర్జరీ విల్ ఎంటైర్లీ చేంజ్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో యువర్ లైఫ్ స్టైల్, ఆల్సో యువర్ హెల్త్. బట్ కాస్మెటిక్ సర్జరీస్ ఓన్లీ సెలబ్రిటీస్ కానీ లేదా ఎవరికైనా ఓన్లీ పార్ట్ ఆఫ్ బాడీలో ఏదైనా ఫ్యాట్ ఏదైనా అబ్నార్మల్గా అక్యుములేట్ కావడము అటువంటి వాటిలో మాత్రమే కాస్మెటిక్ సర్జరీ అనేది హెల్ప్ అవుతుంది. వెరాస్ బేరియాటిక్ సర్జరీలో టోటల్గా బాడీలో మన విజరల్ ఫ్యాట్ అనేది ఏదైతే ఉందో, అంటే మనకి సెంట్రల్ ఒబేసిటీ కాజ్ చేసి కార్డియాక్ ఇష్యూస్ కాజ్ చేసే మెయిన్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ బర్న్ చేస్తుంది. దాని తర్వాతే మీ పొట్ట భాగం కానీ హిప్స్ భాగం కానీ మిగతా ఒళ్ళంతా కూడా ఫ్యాట్ బర్న్ అయితే వస్తుంది. సో ఇది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. ఒకేసారి మనం ఆపరేషన్ చేస్తూనే ఇదేదో ఫ్యాట్ మొత్తం బయటికి వెళ్ళిపోదు, లేదంటే ఫ్యాట్ మొత్తం తీసేయండి లైక్ ఇన్ కాస్మెటిక్ సర్జరీ. సో కాస్మెటిక్ సర్జరీకి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీలో ఫ్యాట్ తీసిన తర్వాత మనం లోపల భాగంలో ఎటువంటి చేంజెస్ చేయరు కాబట్టి మీ డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ సేమ్ ఇంతకుముందు లాగానే ఉండి అదే కంటిన్యూ అవుతుంటే కనుక డెఫినెట్గా వెయిట్ పుటాన్ అయ్యి మళ్ళీ సేమ్ ఏరియాలో ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ బేరియాటిక్ సర్జరీలో అలా జరగదు. ఎందుకంటే బేరియాటిక్ సర్జరీలో మనం మెయిన్గా ఫ్యాట్ని రిమూవ్ చేయడం కాదు, ఫ్యాట్ని బాడీయే మెటబాలిజం పెంచుకొని ఫ్యాట్ని బాడీని బర్న్ చేసే విధంగా చేస్తాం విత్ సమ్ చేంజెస్ ఇన్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో డోంట్ కన్సిడర్ బేరియాటిక్ సర్జరీ యాజ్ కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ ఈజ్ ఓన్లీ ఫర్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ. ఎక్కడైనా అబ్నార్మల్గా ఫ్యాట్ అక్యుములేట్ అయితేనే కాస్మెటిక్ సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం. అదర్వైజ్ బేరియాటిక్ సర్జరీ మనం బిఎంఐ అది చెక్ చేసుకొని ఒళ్ళు పూర్తిగా ఫ్యాట్ ఎక్కువ ఉండి ఒబేసిటీ ఉంటే కనుక ఇట్స్ బెటర్ టు చూస్ బేరియాటిక్ సర్జరీ దాన్ జస్ట్ గోయింగ్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ, which is temporary and doesn't change much in your lifestyle.